నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. చల్లారిన పెట్రోల్ మంట సామాన్యుడికి కాస్త ఊరట. ఈ తగ్గింపు సరిపోతుందా? ప్రజలపై భారం తగ్గినట్టేనా? మరి రాష్ట్ర ప్రభుత్వాల మాటేంటి? చమురు జీఎస్టీ పరిధిలోకి వచ్చేదెప్పుడు? ఉపశమనమేనా? ఇదే వాటి టుడేస్ ఫోకస్. ఇంధన ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సామాన్యుడికి ఊరట కల్పించింది. కేంద్రం 2.5 తగ్గించగా బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో 2.5 రూపాయలు తగ్గించాయి. దీంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించినట్టయింది. అయితే మిగతా రాష్ట్రాలు మాత్రం తగ్గింపు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. వాహనదారులకు కేంద్రం ఊరట. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించిన మోడీ సర్కార్. లీటరుపై 2.5 రూపాయల తగ్గింపు. మరో 2.5 రూపాయలు తగ్గించిన బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆయా రాష్ట్రాల్లో 5 రూపాయల మేర తగ్గిన చమురు ధరలు. కొద్ది రోజులుగా అడ్డు అదుపు లేకుండా ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలకు మోడీ సర్కార్ ఎట్టకేలకు కళ్లెం వేసింది. పెట్రోల్ డీజిల్ ధరల నుంచి సామాన్యుడికి కాస్త ఊరట కలిగించింది. లీటరుకు 2 రూపాయల 50 పైసలు తగ్గిస్తున్నట్లు ప్రకటించి ఉపశమనం కలిగించింది. లీటర్ పెట్రోల్ పై 19 రూపాయల 48 పైసలు, డీజిల్ పై 15 రూపాయల 33 పైసల మేర సుంకం వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందులో నుంచి రూపాయిన్నర తగ్గించింది. మరో రూపాయి తగ్గించాల్సిందిగా ఆయిల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే మొత్తంలో 10,500 కోట్ల రూపాయల ప్రభావం చూపనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇటీవల ఇంధన ధరలు రోజు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే కారణమన్నారు జైట్లీ. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, రూపాయి బలహీనపడటం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందన్నారు. कि 2.5 रुपए का वैट से वो अब्सॉर्ब करें, और इसलिए वैट से अब्सॉर्ब कर सकते हैं कि अगर $60 से $85 जाता है क्रूड, यानी $25 का इंक्रीज होता है, तो आप अरिथमेटिकल कैलकुलेशन कर सकते हैं कि 29% के हिसाब से इंक्रीज्ड प्राइस की वजह से उनका रेवेन्यू भी बढ़ा है, और रेवेन्यू काफी बढ़ता है, और उसमें इसलिए 2.5 रुपए अब्सॉर्ब करना स्टेट्स के लिए इजियर है. हमारा रेवेन्यू नहीं बढ़ता, हमें एग्जिस्टिंग रेवेन्यू में से देना है, उनका रेवेन्यू बढ़ता है. सारे राज्यों की सरकारों को भी अपील किया है, आप भी 2.5 रुपया अपने जो टैक्स स्लैब लगाए हैं, कुछ राज्यों ने तो 30% से ज्यादा टैक्स लगाए. इस सारे टैक्सेस में कटौती करते हुए 2.5 रुपया अपने राज्यों का खर्चा भी उठाए, लेकिन ग्राहकों की जिम्मेदारी उनकी भी है, इसलिए 5 रुपया की रिलीफ हम प्रपोज किए हैं. 2.5 रुपया की जिम्मेदारी भारत सरकार ने लिया है, 2.5 रुपया की अपेक्षा राज्य सरकारों से रखा है. हमारी उम्मीद है मेरे अभी तो सूचना जितनी आई है, कई राज्य सरकारों ने जिम्मेदारी ले लिया है, सारे राज्य सरकार उस जिम्मेदारी लेंगे, ये हमारी अपेक्षा है. ఇంధన ధరల తగ్గింపుతో మంచి ఆర్థిక వ్యవస్థకు పునాదులు పడతాయని అరుణ్ జైట్లీ అన్నారు. ద్రవ్యలోటుపై ప్రభావం పడకుండా ఇంధన ధరలు తగ్గించడం మంచి ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుందని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కేంద్రం పెట్రోలు ధరలు తగ్గించిందన్న విపక్షాల విమర్శలకు కూడా జైట్లీ కౌంటర్ ఇచ్చారు. చమురు ధరలు తగ్గించడం రాజకీయమే అయితే దీనిని మంచి రాజకీయంగా భావిస్తానని అన్నారు. కేంద్రం తన పని తాను చేసిందని, ఇక చేయాల్సిందల్లా రాష్ట్రాలేనని జైట్లీ వివరించారు. గతేడాది అక్టోబర్లో కూడా ఇంధన ధరలపై 2 రూపాయలు తగ్గించినట్టు ప్రకటించిన జైట్లీ ఆ సమయంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు మాత్రమే మరో 2 రూపాయలను తగ్గించాయని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $86 పలుకుతున్న నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గిస్తున్నామని చెప్పారు. एक्साइज ड्यूटी हम लोग 1.5 रुपया, 1 रुपया 50 पैसे कम करेंगे, और जो ओएमसीज हैं वो 1 रुपए की कटौती अपनी प्राइसिंग में फैक्टर इन करेंगी. तो केंद्र सरकार की तरफ से हम लोग 2.5 रुपए तुरंत कंज्यूमर्स को इसका रिलीफ देंगे.
पेट्रोल और डीजल दोनों पे 2.5 रुपए का रिलीफ देंगे। కేంద్రం చమురు ధరలు తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వేగంగా స్పందించాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అసోం, త్రిపుర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ ఇలా 14 బీజేపీ పాలిత రాష్ట్రాలు లీటర్ పెట్రోల్, డీజిల్ పై ₹2.50 తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు గరిష్టంగా ₹5 మేర తగ్గాయి. శుక్రవారం నాటికి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర ₹81.50గా, డీజిల్ ధర ₹72.95గా ఉన్నాయి. ఇక వాణిజ్య రాజధాని ముంబైలో ₹5 తగ్గిన లీటర్ పెట్రోల్ ధర ₹90 దిగువకు చేరి ₹86.97గా నమోదైంది. డీజిల్ ధర ₹2.50 తగ్గి ₹77.45కు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర తగ్గి ₹86.47, డీజిల్ ₹79.45గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గించకపోవడంతో కేంద్రం తగ్గించిన మేరకు మాత్రమే ఇక్కడ వినియోగదారులకు ఊరట లభించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మరే రాష్ట్రం కూడా ధరలు తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం బాటలో నడిస్తే ఇంధన ధరలు మరింత దిగువచ్చే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ సహా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి సామాన్యుడికి కొంతమేర ఊరట కల్పించగా మిగతా రాష్ట్రాల్లో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పందించారు. ప్రజల సంక్షేమంపై కేంద్రం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో ఈ చర్య ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు. मेरी सभी मुख्यमंत्रियों से अभी बात हुई है. इन्होंने भी प्रधानमंत्री के इस कदम को प्रतिसाद देते हुए वेट में ₹2.50 की कटौती का फैसला किया है. చమురు ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి జైట్లీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కృతజ్ఞతలు తెలిపారు. की त्यांनी पेट्रोल डिझेलवर ₹2.50 कमी करण्याचा निर्णय घेतलेला आहे. त्या निर्णयाच्या अनुषंगाने महाराष्ट्र सरकारने देखील पेट्रोलवर ₹2.50 कमी करण्याचा निर्णय घेतला आहे. त्यामुळे आता महाराष्ट्रामध्ये पेट्रोलचे भाव ₹5 स्वस्त होणार आहे. एक अत्यंत महत्त्वपूर्ण आणि लोकांना दिलासा देणारा निर्णय केंद्र आणि राज्य सरकारने आज या ठिकाणी घेतलेला आहे. మహారాష్ట్రతో పాటు గుజరాత్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సీఎం విజయ్ రూపానీ ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను ₹2.50 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రకటించారు. केंद्र सरकार में माननीय धर्मेंद्र प्रधान जी से, राष्ट्रीय अध्यक्ष जी से बात हुई और ये निर्णय लिया गया कि केंद्र सरकार ने डीजल पेट्रोल कीमत में ₹2.50 की छूट दिया है. राज्य सरकार ने भी अपने टैक्स में कमी करते हुए ₹2.50 की छूट देते. इस प्रकार आज से ही ₹5 प्रति लीटर డీజిల్ और పెట్రోల్ పై कीमत कम हो जाएगी. చమురు ధరల తగ్గింపుపై కాంగ్రెస్ పార్టీ మాత్రం పెదవి విరిచింది. 1000 గాయాలు చేసిన తర్వాత కేంద్రం ఒక్క బ్యాండేజ్ వేసే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. Facing public ire as also the imminent defeat in the 5 election going states, Modi government has attempted to apply band-aid after inflicting 1,000 wounds by massive profiteering through central excise duty and customs in the prices of petrol and diesel and other petro products. Modi ji, you can no longer befool the people of India and you will have to answer on facts the relevant questions as to why inflation is burning a deep hole in the pockets of the common man. పెట్రోల్ ధర తగ్గింపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. ధరలను ₹10 చొప్పున తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. आप लोगों ने क्यों ₹10 टैक्स बढ़ाया है? ₹8 काटने से नहीं होगा. ₹10 टैक्स को इग्नोर करना चाहिए. फाइनेंस मिनिस्टर
करके हम एक बात कहना चाहूंगी। పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో మాత్రం ₹1 మాత్రమే తగ్గించారు. పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడిన సామాన్యులు కాస్త ఊరట చెందారు. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్పై ₹5 మాత్రమే తగ్గాయి. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే. మిగతా రాష్ట్రాల్లో తగ్గిన ధర ₹2.5 మాత్రమే. మరి ఈ అత్యవసర తగ్గింపుతో సామాన్యులకు ఊరట లభించినట్టేనా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కొన్ని నెలలుగా పెరుగుతున్న చమురు ధరలు ఇప్పటికే సామాన్యుడికి మోయలేని భారంగా మారాయి. పెరిగిన భారంతో పోలిస్తే ఇప్పుడు తగ్గించిన ధర పెద్ద ఉపశమనమేమీ కాదంటున్నారు వినియోగదారులు. అసలు ఈ పెట్రోల్ మంటలకు కారణమేంటి? రోజురోజుకు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే కారణమా? లీటరుపై కేవలం ₹5 తగ్గించినంత మాత్రాన సామాన్యుల కష్టాలు తీరినట్టు కాదు. జనంపై పెట్రో భారం పూర్తిగా తొలగిపోయినట్టు కాదు. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి పతనం ఇలా కారణమేదైనా కొన్ని నెలలుగా అడ్డు అదుపు లేకుండా పెరిగిన చమురు ధరలు ఇప్పటికీ సామాన్యుడికి మోయలేని భారంగానే ఉన్నాయి. పైగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలు తగ్గింపు దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నా కేవలం కేంద్రం తగ్గించిన మేరకే ధరలు అమలవుతున్నాయి. దీంతో ధరలు ఇంకా భారీగా తగ్గాల్సిన అవసరం ఉందంటున్నారు వినియోగదారులు. ఇంతకీ మన దేశంలో చమురు ధరలు ఇంతలా ఎందుకు మండిపోతున్నాయి అంటే దీని వెనుక అనేక కారణాలు కనిపిస్తాయి. రూపాయి విలువ పతనం దీనికో ప్రధాన కారణమైతే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షల ప్రభావం మరో కారణం. నిజానికి చమురు ధరల పెరుగుదల ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో కొనసాగుతోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు అమలు కావడానికి నవంబర్ 4వ తేదీ దాకా సమయం ఉన్నా అంతకన్నా 2 నెలల ముందు నుంచే ఇరాన్ చమురుపై ఆధారపడిన వివిధ దేశాలకు ఇక్కట్లు మొదలయ్యాయి. మన దేశంలో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇరాన్ నుంచి దిగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇరాన్ ముడి చమురు సరఫరా పూర్తిగా ఆగిపోతే ధరలు ఇంకెంతగా పెరుగుతాయోనన్న భయాందోళనలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆంక్షల్ని భారత్ ఎంతవరకు ఎదిరిస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా నిర్ణయాన్ని తాము తిరస్కరించినట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. తమకు మినహాయింపులు ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియాలు అమెరికాను అభ్యర్థించాయి. నానాటికి పడిపోతున్న రూపాయి విలువ భారత చమురు మార్కెట్ను కకావికలు చేస్తోంది. మరిన్ని ఎక్కువ రూపాయల్ని వెచ్చించి చమురు కొనాల్సి వస్తోంది. ఈ పతనం ఇలాగే కొనసాగితే 2018-19లో మన చమురు దిగుమతి బిల్లు 7,02,000 కోట్లకు చేరుకోవచ్చునన్న అంచనాలున్నాయి. 2017-18లో 220.43 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతికి మన దేశం 5,65,000 కోట్లను వెచ్చించింది. 2012-13లో 171.73 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇరాన్ రోజు 24 లక్షల బ్యారెళ్ల ముడి చమురును వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇరాన్ ఎగుమతులు పూర్తిగా ఆగిపోతే భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు $78 ఉంటే మన దేశంలో లీటర్ పెట్రోలు ధర ₹85 దాటేసింది. చమురు కంపెనీల స్టాక్ ధరలు పడిపోతున్నాయి. అమెరికా గతంలో ఇరాన్ పై ఆంక్షలు విధించినప్పుడు మన దేశం ఇరాన్ కు ద్వంద్వ చెల్లింపుల విధానాన్ని పాటించింది. ఇందులో చమురుకు వస్తు మార్పిడి ఒక విధానం కాగా చెల్లింపుల్ని రూపాయల్లో చేయడం మరో విధానం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జర్మన్ కేంద్రంగా గల యూరోపాయిష్ ఇరానిష్ హందెల్స్ బ్యాంక్ ఏజీ ద్వారా చెల్లింపులు చేశారు. ఇప్పుడు కూడా అమెరికా ఆంక్షల్ని విస్మరించడానికి వస్తు మార్పిడి లేదా రూపాయి రియాల్ విధానాన్ని అవలంబించొచ్చు అనే వాదన వినిపిస్తోంది. దీనివల్ల భారీగా విదేశీ మారకపు నిల్వలు భారత్కు ఆదా అవుతాయి. దేశంలో చమురు ఒత్తిడిని తట్టుకోవచ్చని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు కూడా ఇప్పుడు చమురు ధరల వృద్ధికి కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దశాబ్దాల తరబడి చమురు దిగుమతులపై అప్పు చెల్లించకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెల్లింపులపై దృష్టి సారించింది. ఇరాన్ కు ఇప్పటికే 70,000 కోట్లు చెల్లించినట్టుగా అంచనాలున్నాయి.
రూపాయి విలువ పతనానికి అంతర్జాతీయ అంశాలు కారణమవుతున్నాయని, దాంతో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. కారణాలేవైనా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై ధరలు పెరగడం పరోక్షంగా రవాణా రంగంపై పడుతుంది. ఫలితంగా ఆహార పదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అందుకే పెట్రోల్, డీజిల్ ని కూడా జీఎస్టీలోకి తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తగ్గింపును పక్కన పెడితే పెట్రోల్ రేటు ఇప్పటికీ 85 రూపాయల పైనే ఉంది. అయితే పెట్రోల్ రేటు పెరిగినప్పుడల్లా జనం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం చూస్తూనే ఉన్నాం. కానీ నిజానికి పెట్రోల్ రేట్ పెరగడం వల్ల ఎవరు లాభపడుతున్నారు? కేంద్రమా, రాష్ట్రమా? అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తక్కువే ఉన్నప్పటికీ ప్రజలపై ఇంత భారం ఎందుకు పడుతోంది? అసలు పెట్రోల్ ధర ఎలా నిర్ధారిస్తారు? ఎవరు ఎంత పన్నులు వేస్తారు? ప్రస్తుతం పెట్రోల్ ఉత్పత్తులపై వినియోగదారుడు పలు రకాల పన్నులు చెల్లిస్తున్నాడు. అందులో ప్రధానమైంది ఎక్సైజ్ సుంకం. ఇది కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. ఇక విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు డీలర్ కమిషన్ తో కలిపి విధిస్తాయి. అసలు ధర కంటే కొసరెక్కువన్నట్టు పెట్రోల్ ఉత్పత్తులపై ఈ పన్నుల భారమే అధికంగా ఉంటోంది. అందుకే పెట్రోల్ ఉత్పత్తుల ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $78. బ్యారెల్ అంటే 159 లీటర్లు. రూపాయి విలువ మార్కెట్లో 68గా ఉందనుకుంటే ఒక బ్యారెల్ ఆయిల్ ధరతో పాటు $1.5 షిప్పింగ్ ఛార్జెస్ కలుపుకుంటే 5,304 రూపాయలవుతుంది. దాన్ని 159 లీటర్లతో డివైడ్ చేస్తే లీటర్ ధర 34 రూపాయలవుతుంది. ఎంట్రీ ట్యాక్స్, రిఫైనరీ ప్రాసెసింగ్, ల్యాండింగ్ ఖర్చు, ఓఎంసీ మార్జిన్, ట్రాన్స్పోర్టేషన్, ఫ్రైట్ ఛార్జీలు కలిసి 40 రూపాయల ధరకు రిఫైనరీ నుంచి ట్యాంకర్ల ద్వారా బయటకు వస్తుంది. దీనిపై కేంద్రం 20 రూపాయల ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సెస్ విధిస్తుంది. అలా 60 రూపాయలకు పెట్రోల్ రాష్ట్రాలకు చేరుకుంటుంది. అలా చేరుకున్న పెట్రోల్ పై పెట్రోల్ బంకు యజమానుల కమిషన్ 4 రూపాయలు కూడా కలిపితే మొత్తం 64 రూపాయలకు చేరుతుంది. దీని మీద ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకుంటే రాష్ట్ర సర్కార్ పెట్రోల్ మీద 27% వ్యాట్ విధిస్తోంది. అలాగే 25 పైసల పొల్యూషన్ సెస్ కూడా కలుపుతోంది. అంటే తెలంగాణ ప్రభుత్వం 64 రూపాయల పెట్రోల్ ధర మీద 27% ప్లస్ పొల్యూషన్ సెస్ కలిపి 17.5 రూపాయలు కలుపుతోంది. అలా పెట్రోల్ ధర 81 రూపాయల 50 పైసలు అవుతోంది. రవాణా ఛార్జీలను బట్టి ఒక్కో నగరంలో పైసల్లో కొద్దిగా అటు ఇటు తేడా వస్తుంది. ఇక్కడే ఇంకో కీలక విషయం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం వేసిన 20 రూపాయల ట్యాక్స్ నుంచి 42% మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలకే పంపుతుంది. అంటే కేంద్రానికి దక్కేది కేవలం 12 రూపాయలు మాత్రమే. రాష్ట్రాలకు మాత్రం మొత్తం 26 రూపాయలు ట్యాక్స్ రూపంలో ముడుతుంది. ఇది అసలు విషయం. మరి 80 రూపాయలకు పైబడిన లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు రావాలంటే ఏం చేయాలి? అంటే పెట్రోల్ లేదా డీజిల్ ఇతర చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడు జీఎస్టీ గరిష్ట స్లాబ్ 28% ప్రకారం పన్ను వేసిన లీటర్ పెట్రోల్ ధర 50 రూపాయలకు మించదు. కానీ పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ససేమిరా అంటున్నాయి. అందుకే పెట్రోల్ ధరలు మోతెక్కుతున్నాయి. ఏడాది క్రితం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ పై 5% మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. దీంతో ఇంధనాలపై 4% వ్యాట్ ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్ ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా అంతా కాకుండా కొంతలో కొంత దిగొచ్చాయి. వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ధి పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42% ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు రాష్ట్రాలకు అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఇతర పథకాలకు వినియోగిస్తోంది. పెట్రోల్ ని జీఎస్టీ పరిధిలోకి తెస్తే అప్పుడు లీటర్ పెట్రోల్ 50 రూపాయలకు అందుతుంది. కానీ ఇందుకు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జీఎస్టీ రూపంలో రాష్ట్రాలకొచ్చే వాటా కేవలం 10 రూపాయల లోపే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక్క తెలంగాణలో రోజుకు 2 కోట్ల లీటర్ల ఇంధనం వినియోగమవుతోంది. అంటే రోజుకు 32 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయన్నమాట.
సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రాలు ఎలా వదులుకుంటాయి? గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్ డీజిల్ను జీఎస్టీలో చేర్చకూడదని రాష్ట్రాలు ప్రతిపాదించాయి. ఎందుకంటే సంక్షోభ సమయంలో నిధులు సమకూర్చుకోవడానికి కొన్ని యుక్తులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. దీంతో ఆ ప్రతిపాదన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఒత్తిడి తెచ్చి జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిళ్లను తీసుకొచ్చినప్పుడే సామాన్యుడు కాస్త ఊరట చెందుతాడు. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.